We have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. Persons holding. హలో చెప్పరా. అవునా సరేరా, నేను ట్రై చేస్తా. సరే, ఐ ట్రై. ఏమైందిరా? ఎవరు? మా ఫ్రెండ్ రా. వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది, అర్జెంటుగా 8 lakhs కావాలి. బ్యాంకులోకి వెళ్దామంటేనేమో లైన్ చాలా. వాళ్ళ నాన్నకు తప్ప వాళ్ళ ఇంట్లో ఎవరికీ చెక్ బుక్ లేదు. అదే డబ్బులు అరేంజ్ చేయమని అడిగాడు. మీకు కూడా ఎవరైనా తెలిస్తే చెప్పండి. మరా డిమాండేషన్ వల్ల మిడిల్ క్లాసు పూర్ ఫ్యామిలీస్ మాత్రం చాలా సఫర్ అవుతున్నాయి. డబ్బులు నోళ్ళని, బ్లాక్ మనీ నోళ్ళని బయటికి పెట్టిందే డిమానిటైజేషన్. కానీ ఏం జరిగింది? డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అవుతున్నాడు, పెద్దోడుగానే ఉన్నాడు. ఇంకేంట్రా డిమానిటైజేషన్? అరే అలా కాదురా, అయ్యేవారికి చూడాలిరా. ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా, చూడాలి మనం కూడా. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అంటున్నారా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. ఇప్పుడు అంటున్నారా, మన క్లాస్లో కూడా అన్నారు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. రేపు అంటారు, నేను చచ్చిపోయాక కూడా అంటారు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. ఇంకెప్పుడా డెవలప్డ్ కంట్రీ ఇది? దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు రా. అరే దోచుకునే వాళ్ళు ఉన్నంత కాలం ఈ డిమానిటైజేషన్ తొక్కాలంటే ఏం వర్కౌట్ అవ్వరా. ఎన్ని చేసినా అంతే, ఆలోచన మారాలంతే మనిషికి. డిమానిటైజేషన్ ఒక మెయిన్ ఏమేంటో తెలుసా? ఇప్పుడు నోట్స్ని బ్యాన్ చేసి బ్లాక్ మనీ బయట పెట్టడమే కాదురా, ఇప్పుడు ఇండియన్ డిజిటలైజ్ చేయడం కూడా దాని ఒక మెయిన్ ఏం. ఇప్పుడు అంత ఎందుకురా, రావుల వాళ్ళ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాంరా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి తప్ప ఎవరికి చెక్ బుక్ లేదు, ఏటీఎం కూడా లేదురా. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నాన్న మీద ఆధారపడుతున్నారా. సో ఇప్పుడు మనం ఆధారపడితే ఇండియా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీగానే మిగులుతుందిరా. ఇప్పుడు నువ్వు అన్నట్టు పూర్ ఫ్యామిలీస్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందిరా, కరెక్టే. కానీ ఇప్పుడు అంటిల్ అన్నది దేర్ ఇస్ గెయిన్ వితౌట్ ఫేసింగ్ ఎనీ పెయిన్ కదరా. సో ఇప్పుడు చూడు, మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఇప్పుడు మన జనరేషన్, కానీ మన ఫ్యూచర్ జనరేషన్ మాత్రం కంపల్సరీ ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మంచిగా ఉంటారా. అది డిమానిటైజేషన్ యొక్క మెయిన్ యూస్. ఏటీఎంస్, బ్యాంక్ చెక్ అవన్నీ కాదు, మనకి చాలా ఇప్పుడు వేరే యూసెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు పేటిఎం వ్యాలెట్స్ వచ్చినాయి, ఇంకా చాలా. అదే ఇప్పుడు కొన్ని స్మార్ట్ ఫోన్ వాడతారు, వాళ్ళకి ఎంఐఎం అని కొత్త యాప్ వచ్చింది. పిన్ కోడ్ కొడితే వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. ఇలాంటి చాలా గవర్నమెంట్ మనకి ఇష్యూ చేస్తున్నారు. మనం వాళ్ళకి నేర్పించచ్చు ఇవన్నీ. మనం ట్రైన్ చేస్తాం అనుకో, వాళ్ళు కూడా మన అన్ని నేర్చుకుంటారు. మనం అన్నీ వాళ్ళకి చెప్పొచ్చు. మనని మనం ఇప్పుడు మన చేతిలో ఉంది ఇండియా డిజిటలైజ్ చేసుకోవడం. మోడీ గారి చేతిలోనే లేదు. మనం కూడా వాళ్ళకి చెప్పి ఇవన్నీ చేసి మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, అదన్నీ చెప్తే మనం కూడా ఈజీ పని. మనకైనా కొంచెం తెలుసు కదా, మనం రోజు చూస్తూనే ఉంటాం. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు ఎప్పుడో ఒకసారి చూస్తుంటారు. మనం వాళ్ళకి చెప్తామన్నా, వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళకి యూజ్ చేయడం విధానం తెలియాలి. వాళ్ళు మెసేజ్ విధానం చూస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది యూజ్ చేయడం. సో మనం వాళ్ళకి హెల్ప్ చేయడం మనం కూడా ఒక పార్ట్ కావాలి వాళ్ళకి హెల్ప్ చేయడం. మేక్ ఇండియా ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీ.